Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramna. ఈ వీడియోలో పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ గురించి స్మార్ట్ ట్రిక్ ఐఐటి నీట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూస్తే గ్రూప్స్ అనేటువంటివి 18 గ్రూప్స్ ఉంటాయి. 1 నుంచి 18 గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయి. వీటిని రోమన్ నెంబర్స్లో 1A 2A 3A 4A 5A 6A 7A 8A అని రోమన్ నెంబర్స్లో ఇండికేషన్ ఇవ్వడం పీరియాడిక్ టేబుల్లో మనం చూస్తాం. ఈ గ్రూప్స్ని గుర్తుపెట్టుకోవడానికి నాకు కన్వీనియంట్గా ఇక్కడ చూపించిన విధంగా కన్వర్ట్ చేసుకున్నాను. ఈ గ్రూప్స్కి ఫస్ట్ గ్రూప్కి 1 అని, సెకండ్ 2Aకి 2 అని, 3Aకి 3 అని, 4Aకి 4 అని, 5Aకి 5 అని, 6Aకి 6 అని, 7Aకి 7 అని, 8Aకి 8 అని నెంబర్ ఇండికేట్ చేసుకున్నాను. ఈ పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవడానికి నాకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ని అడిగాను, ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ని అడిగాను, పీరియాడిక్ టేబుల్ మీరు ఎలా నేర్చుకుంటున్నారు అని అడిగితే, సార్ 1 to 20 వరకు అటామిక్ నెంబర్స్ నేర్చుకోమని చెబుతారు. ఇలా హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం అని 20 వరకు ఇలా నేర్చుకుంటున్నారంట. ఇలా నేర్చుకుంటే బోర్డ్ ఎగ్జామ్స్లో ఏదన్నా రాయడానికి ఈజీగా ఉంటుంది తప్ప కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినటువంటివి ఎన్టీఎస్సి కానీ, ఐఐటి, నీట్ ఆర్ ఎంసెట్ అనేటువంటి కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లలో ప్రాబ్లమ్స్ను క్రాక్ చేయడానికి డిఫికల్టీ అవుతుంది. సో ఈ కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లలో ప్రాబ్లమ్స్ను ఈజీగా క్రాక్ చేయడానికి పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవడానికి మెథడ్ చూడండి. 1A 1 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నప్పుడు ఇలా టాప్ టు బాటమ్ నేర్చుకోవాలి. ఎలాగ చూడండి, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం అని ఇలా టాప్ టు బాటమ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, అలాగే సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, 5th 6th 7th 8th అంతవరకు టాప్ టు బాటమ్ నేర్చుకుంటే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయడానికి వెరీ ఈజీ అవుతుంది. సో 1 by 1 ఈ 1 to 8 గ్రూప్స్కి ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అన్నదానికి ఒక స్టోరీ రూపంలో, ఒక కథ రూపంలో దానిని గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. ఈ కథ ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే, కార్బన్ ఏ గ్రూప్ నెంబర్ అన్నాను అనుకోండి, చాలామంది స్టూడెంట్స్ కార్బన్ ఇక్కడ 1 to 8 నెంబర్స్ ఉన్నాయి కదా, ఒకరు 4 అంటారు, ఒకరు 5 అంటారు, 3 అంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకోకుండా ఒక స్టోరీ రూపంలో ఈ కెమిస్ట్రీ అనేటువంటి ఎలిమెంట్స్ను గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పడానికి ఈ వీడియో ముఖ్యంగా చేస్తున్నాను. గ్రూప్ 1 ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే దానికి ఈజీగా ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి చూడండి, సండే మీ క్లాస్మేట్ అయినటువంటి హైలీనా అనే అమ్మాయి మీ ఇంటికి ఇన్వైట్ చేశారు సండే. ఆ సండే ఇన్వైట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి మీరు ఏదైనా చేసి పెట్టడానికి ఏం రెడీ చేస్తున్నారు, ఫ్రెష్గా దోసపిండి రుబ్బి దోశలు వేసి పెట్టాలనుకున్నారు. సో ఈ కాన్సెప్ట్ను తీసుకొని, ఈ స్టోరీ లైన్ తీసుకొని గ్రూప్ 1 గ్రూప్ 2ని ఎలా మనం గుర్తుపెట్టుకునే విధంగా చూడొచ్చు అంటే,
హైలీనా కోసం దోసపిండి రుబ్బి చేసుకురా ఫ్రెష్గా. ఇక్కడ ఎలిమెంట్ చూడండి, హైలీనా HLINAKRBCE ఫ్రాన్సియం. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం. సో దిస్ ఈస్ ద స్మాల్ స్టోరీ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద గ్రూప్ 1A ఎలిమెంట్స్. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి వాటిని గుర్తుపెట్టుకోవడానికి మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చారు, దోశ రెడీ చేసి ఇచ్చారు. ఆ దోశలేకి చట్నీ ఏదైనా కర్రీ అనేటువంటిది సప్లై చేయవలసి ఉంటుంది. దానికోసం మీ ఫ్రెండ్ అడుగుతుంది ఆ దోశలేకి కావలసిన చట్నీలు. బీరకాయ, మ్యాంగో, క్యాబేజీ, సొరకాయ, బెండకాయ ఏదైనా పర్వాలేదురా అని ఆ దోశలేకి చట్నీ కోసం మీ ఫ్రెండ్ అడిగింది. బీరకాయ పెరీలియం, మ్యాంగో MG, క్యాబేజీ CA, సొరకాయ స్టాంటియం, బెండకాయ బేరియం, పర్వాలేదురా రేడియం. సో ఇలాగా స్టోరీ గుర్తుపెట్టుకొని ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్స్ ఎలిమెంట్ అనేటువంటివి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ చూసుకుంటే చాలామందికి సినిమాలు అనేటువంటివి ఐడియా ఉంటుంది. సినిమా హీరో అయినటువంటి బాలకృష్ణ గారు సినిమాలలో మ్యాక్సిమం సినిమాలు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఐకానిక్ అనేటువంటిది ఉంటుంది. బాలకృష్ణ గారికి సినిమాలో ఫైట్స్ అనేటువంటివి ఎక్స్ట్రీమ్, అంటే ఆడియన్స్కి బాగా అట్రాక్ట్ అవుతాయి. ఫైట్నే మనం తెలుగులో తన్నులాట, తన్నుకోవడం అని చెబుతాం. ఈ కాన్సెప్ట్ తీసుకొని ఈ గ్రూప్ 3 అనే ఎలిమెంట్స్ని బోరాన్ ఫ్యామిలీ, దీనే బాలకృష్ణ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేదానికి ఆ కాన్సెప్ట్ పైన స్టోరీ లైన్ చూస్తే, బాలయ్య గారి ఇంట్లో తన్నులాట, బాలయ్య గారి BAL గారి GA ఇంట్లో INTL తన్నులాట. సో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అని థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని టాప్ టు బాటమ్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి బాలయ్య గారి ఇంట్లో తన్నులాట. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి వన్ ఆఫ్ ది హీరో అయినటువంటి చిరంజీవి గారు. చిరంజీవి గారి సినిమాలు జెమినీలో ఆర్ ఎనీ టీవీలలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఆ టైం చూసుకుంటారు. సాయంత్రం చిరంజీవి సినిమా వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ చూసుకుంటే, చిరంజీవి సినిమా జెమినీలో సాయంత్రం ప్రారంభం. చిరంజీవి C, కార్బన్, సినిమా SI, జెమినీలో GE, సాయంత్రం SN, ప్రారంభం PB. సో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ అనేటువంటిది గ్రూప్ 4కి కార్బన్ ఫ్యామిలీని చిరంజీవిగా మనం సింప్లిఫై చేసి టిక్ చేయడం జరిగింది. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటివి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది హీరో అయినటువంటి నాగార్జున గారు రీసెంట్గా బిగ్ బాస్ అనేటువంటి షో చేస్తున్నారు. ఈ షోలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకి, కంటెస్టెంట్లకి టాస్క్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. మీరు మంచి ఫుడ్ వండుకొని నాకు తీసుకొని రండి, నేను టేస్ట్ చేస్తాను అని చెబుతారు. సో వాళ్ళందరూ ఫుడ్ రెడీ చేసి నాగార్జున గారికి స్టేజీ పైకి పంపిస్తే ఆయన టేస్ట్ చేసి దానిపైన అప్రిషియేషన్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ తీసుకొని నైట్రోజన్ ఫ్యామిలీని ఎలాగ నాగార్జున హీరో గారి యొక్క కాన్సెప్ట్తో చెప్పొచ్చు అంటే, నాగార్జున మీద ప్రేమతో ఆర్టిస్టులు సాంబారు, బిర్యానీ వండారు. నాగార్జున N మీద ప్రేమతో P, ఆర్టిస్టులు ఆర్సెనిక్, సాంబార్
ఎస్బి యాంటిమోనీ, బిర్యానీ బిస్మత్. సో ఇలాగా నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సినిక్, యాంటిమోనీ, బిస్మత్ అనేటువంటి 5th గ్రూప్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రిక్. 6th గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం అనేటువంటి వాటిని గుర్తుపెట్టుకోవడానికి వన్ ఆఫ్ ది హీరో అయినటువంటి శ్రీకాంత్ గారు వాళ్ళ మిసెస్ ఊహా గారు 15 years బ్యాక్ ఆమె అనేటువంటి సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా అనేటువంటి ద్వారా వీళ్ళకు మంచి పాపులారిటీ అనేది వచ్చింది. ఈ కాన్సెప్ట్ను తీసుకొని ఈ 6th గ్రూప్ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఊహా, శ్రీకాంత్ సినిమా తీస్తే పాపులర్ అయ్యింది. ఊహా ఓ, శ్రీకాంత్ ఎస్, సినిమా ఎస్ఈ, తీస్తే టిఈ, పాపులర్ పిఓ. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. సో దిస్ ఇస్ ద ట్రిక్ ఫర్ 6th గ్రూప్ ఎలిమెంట్స్. 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ అనేటువంటివి 7th గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్తాము. వీటిని గుర్తుపెట్టుకోవడానికి జనరల్గా స్టూడెంట్స్ అంటే లోయర్ స్టాండర్డ్ కాదు, కొంచెం హయ్యర్ స్టాండర్డ్ స్టూడెంట్స్ చూసుకుంటే క్లాస్ ఏదన్నా బోర్ కొడితే సినిమాకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ను తీసుకొని ఈ 7th గ్రూప్ ఎలిమెంట్స్ని ట్రిక్ అంటే చూడండి. ఫస్ట్ క్లాస్ బోర్ కొడితే ఐమాక్స్లో ఆటకు పోయాం. ఫస్ట్ క్లాస్ అంటే ఎఫ్, క్లాస్ అంటే సిఎల్, బోర్ అంటే బిఆర్, ఐమాక్స్ అంటే ఐ, ఆటకు అంటే ఏటి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. సో ఈ విధంగా 7th గ్రూప్ ఫస్ట్ నుంచి 7 గ్రూప్స్ వరకు ఏ గ్రూపులో ఏ ఎలిమెంటు ఉంటుంది అనడానికి ఈజీగా ఈ స్టోరీ ఫామ్లో గుర్తుంటుందని వీటిపైన డిజైన్ చేయడం జరిగింది. 8th గ్రూప్ అయినటువంటి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ అనేటువంటివి సింపుల్. ఆ గ్రూప్ 8 ఒకటి అలాగే చదువుకోండి. సో ఓవరాల్గా గ్రూప్ 1 ఏం చెప్పామంటే స్టోరీ, హైలీనా అనే ఫ్రెండ్ మీ ఇంటికి వస్తే ఏం చేసి పెట్టారు, హైలీనా కోసం దోసపిండి రుబ్బి చేసుకురా ఫ్రెష్గా. ఆ దోసపిండిలోకి చట్నీ ఇస్తున్నారు. బీరకాయ, మ్యాంగో, క్యాబేజీ, సొరకాయ, బెండకాయ ఏదైనా పర్వాలేదురా. గ్రూప్ 3కి బాలకృష్ణ, బాలయ్య గారి ఇంట్లో తన్నులాట. 4th one చిరంజీవి, కార్బన్ ఫ్యామిలీ. చిరంజీవి సినిమా జెమినీలో సాయంత్రం ప్రారంభం. 5th గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి నైట్రోజన్ ఫ్యామిలీ. నాగార్జున మీద ప్రేమతో ఆర్టిస్టులు సాంబారు, బిర్యానీ వండారు. గ్రూప్ 6 ఊహా, శ్రీకాంత్ సినిమా తీస్తే పాపులర్ అయ్యింది. గ్రూప్ 7 ఫస్ట్ క్లాస్ బోర్ కొడితే ఐమాక్స్లో ఆటకు పోయాం. ఇలా స్టోరీ గుర్తుపెట్టుకొని గ్రూప్స్ను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కార్బన్ ఏ గ్రూప్లో ఉంటుంది అని అంటే చిరంజీవి ఫ్యామిలీ, బోరాన్, కార్బన్ 4th గ్రూప్. ఇలా మనకు మైండ్లో స్టోరీ ట్రావెల్ అవుతూ ఉంటే ఈజీగా క్రాక్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి కానీ మనోభావాలు దెబ్బతినడానికి కానీ చేసింది కాదు. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో స్టూడెంట్స్కి పాపులర్ హీరోస్ అయినటువంటి బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్ గారు వాళ్లకు రిలేటెడ్గా స్టోరీని ఇక్కడ పీరియాడిక్ టేబుల్కి చెప్పడం జరిగింది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.